తెలంగాణ స్టైల్ సర్వపిండి. ఇది టీతో అయితే చాలా మంచి కాంబినేషన్. మీకు కూడా అలాగే ఇష్టమైతే కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే బౌల్లో బియ్యం పిండితో కప్పు అయితే వేసుకోవాలి. గంటసేపు నానబెట్టిన పచ్చిశనగపప్పు, వేయించి పెట్టిన పల్లీలు కూడా పొట్టు తీసి ఇలా బద్దలుగా చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 6-7 పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఇంచీల అల్లం వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి కళాయిలో కానీ లేదా అట్ల రేకులో కానివ్వండి ఈ సర్వపిండిని అయితే ఒత్తుకోవాలి. కొంచెం ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. పిండిని అయితే ఇలా ఒత్తుకున్నాక మధ్యలో హోల్స్ కూడా పెడితే చాలా బాగా కాలుతుంది. స్టవ్ ఆన్ చేసి సిమ్లో అయితే పెట్టుకుని అలాగే మూత కూడా పెట్టేసండి ఒక 10 నిమిషాలు కాల్చుకుంటే రెడీ అయిపోతుంది. మీకు ఆనియన్స్ కూడా చేసుకోవచ్చు. సర్వపిండి అయితే చాలా బాగుంటుంది. వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.